షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం. Topic for today is surrendering to God. Surrendering to God. దేవునికి అప్పగించుకునుట. The text is from the book of Ruth, chapter 1, verse 16. రూతు గ్రంథము మొదటి అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నేను వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నేను మృతి పొందే చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించడలా యెహోవా నాకు ఇంత కీడైనా చేయనుగాక అనెను. It expresses a profound unconditional commitment from Ruth to her mother-in-law. రూతు తన అత్తతో చేసుకున్న ఒక నిబంధన, ఇట్ అన్కండిషనల్ కమిట్మెంట్ ఫ్రమ్ రూత్ టు హర్ మదర్-ఇన్-లా. నీ వెంటనే వస్తాను. A total commitment. Wherever you go, I will go. Signifies a total life altering commitment to companionship regardless of the hardships ahead. ముందు ఎలాంటి అవరోధాలు ఎదురైనా, చేదు అనుభవాలు ఎదురైనా కూడా నీతోనే ఉంటాను. ద టోటల్ సరెండర్. సంపూర్ణంగా రూతు అత్తకు అప్పగించుకున్నట్టు మనం నయోమికి అప్పగించడం మనం చూస్తాం. యువర్ గాడ్ షల్ బికమ్ మై గాడ్. A conscious choice to worship God of Israel, separating herself from her idolatrous past. రూతు మోయాబీయురాలు, కానీ ఆమెకు తీర్మానం సంపూర్ణంగా సమర్పించుకోవడం ద్వారా సో డిక్లేరింగ్ దట్ యువర్ గాడ్ షల్ బి మై గాడ్. విగ్రహారాధనను బయటపడి జీవముగల దేవుని ఆరాధించడానికి, వెంబడించడానికి తను ఒక నిశ్చయ నిర్ణయం తీసుకున్నది. డిక్లరేషన్ ఆఫ్ లవ్ అండ్ డివోషన్. ప్రేమ, నూతన ప్రేమను వ్యక్తీకరిస్తుంది. నీ జనమే నా జనము. ప్రభువు మనం వెంబడించాలి, ఆయనతో మనం ఉండాలి. మన ప్రేమను అన్ని సమయాల్లో వ్యక్తీకరించాలి. కష్ట సమయం, ఏం సమస్తం కోల్పోయింది, ఆమె దగ్గర ఏమి లేదు. అయినప్పుడు కూడా రూతు అత్తను వెంబడించడానికి తీర్మానించుకున్నది. A deliberate decision of Ruth to follow her in spite of the hardships. కష్టములో ఉన్నప్పుడు కూడా మనం తీర్మానించుకున్నాం. She became a key to be the lineage of David and Jesus Christ. దావీదు యేసు ప్రభు యొక్క వంశావళిలో ఆమె చేర్చబడింది. బికాస్ ఆఫ్ హర్ కమిట్మెంట్, బికాస్ ఆఫ్ హర్ లవ్. కాబట్టి పిల్లారా, మనము కూడా మన జీవితంలో ఒక డెలిబరేట్ డెసిషన్ మనం తీసుకోవాలి. ఒక కమిట్మెంట్, ప్రభువును హత్తుకొని జీవించడానికి, ప్రభువును సేవించడానికి, ప్రభువును ఆరాధించడానికి, వెంబడించ తీర్మానించుకున్నప్పుడు నువ్వు గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటావు. అలాంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచిన కాక, అలాంటి కమిట్మెంట్ దీన్ని మనం దయచిన కాక. ఆమె స్తుతికి పాత్ర మహోన్నతుడ, మీకు వందనాలు, స్తుతి స్తోత్ర చెల్లిస్తున్నాం నాయన. ప్రేమర మా తండ్రి, మీకు సంపూర్ణ అప్పగించుకొని
అన్ని స్థితిలో మిమ్మల్ని వెంబడించిన ఆయన ఎంతో ధన్యత పొందే కృపను మాకు ఇవ్వగలందుకే మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.